ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం తరలింపులో నలుగురు ఐపీఎస్ల పాత్ర ఉందని, కాకినాడలోనే 43,249 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేసినట్లు తెలిపారు. పేదలకు నెల నెలా దక్కాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించే వారిపై చర్యలు తప్పకుండా తీసుకుంటానని అన్నారు. రేషన్ బియ్యం అక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. అలాగే గత సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన 600 కోట్లు త్వరలో చెల్లిస్తామని, ధరల స్థిరీకరణకు రీటైల్స్తో సమీక్షించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కాకినాడలోనే ఈ రోజు వరకు మేము 249 మెట్రిక్ టన్నులు బియ్యాన్ని మేము సీజ్ చేశాం. దానిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతోంది. స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా డిఎస్ఓ, డిఎం అందరూ కూడా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. 43,000 మెట్రిక్ టన్నులు ఒక కాకినాడలోనే దొరికిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారో మీ అందరికీ తెలుసు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు, నాకున్న సమాచారం ఒక 5 ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం. ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని, బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఒక్క కాకినాడలోనే ఈ రోజు వరకు మేము 249